వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు వారితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. చాలు. కనుక లోపలికి పోయింది ఎవరు? బుద్ధిమంతులు. చదవండి అక్కడ ఒక మాట చూడమ్మా. మొదటి వచ్చింది చదవమ్మా. ఇదే ఇక్కడ 25 మొదటి వచ్చిన పరలోక రాజ్యము 25 మొదటి వచ్చిన మత్తయి సువార్త. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఎవరిలోని పోయినారంట? బుద్ధి గలవారిలోని పోయినారు. ముందుగానే చెప్పబడింది, యేసయ్య వస్తాడు, మీరు సిద్ధంగా ఉండండి, మారుమనసు పొందండి, భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, లోకాన్ని అనుసరించొద్దు, లోకాన్ని స్నేహించొద్దు, పాప నిమిత్తమై పశ్చాత్తాపడి దైవ భయం కలిగి జీవించండి అని దేవుని మాటలు ముందుగానే వారికి చెప్పబడినాయి. ఆయన కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. వచ్చినప్పుడు చూసుకుందాములే, అంతవరకు తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. వారు బుద్ధి లేని వారు. కొంతమంది బుద్ధి కలిగి దేవుడు వస్తాడంట, పాపం చేయకూడదు, లోకాన్ని అనుసరించకూడదు, వైరుధ్యులు కలిగి జీవించాలా అని చెప్పేసి ఎంతో నిష్ఠ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి జీవించినారు. యేసయ్య వచ్చినాడు, తలుపు తెరపబడింది, లోనికి వెళ్ళిపోయినారు. వారు బుద్ధి కలిగినటువంటి వారు. కనుక యేసయ్య వచ్చినప్పుడు మనం వెళ్తామా? వెళ్ళాలా? యేసయ్యా వచ్చినప్పుడు నీతో నేను ఉంటానయ్యా, ఈ కేకను వినాలయ్యా, ఈ రాజ్యంలో సదాకాలం ఉండాలయ్యా, అయ్యా నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడగవా, అయ్యా నన్ను కరుణించవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. డబ్బులు ఇచ్చి వచ్చేది కాదు పరలోకం, డబ్బులతో కొనేది కాదు పరలోకాన్ని. ఏమమ్మా, ప్రతి ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలా, ప్రతి ఆదివారం దేవునింటికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలా, దేవుని వాక్యాన్ని విధేయత చూపించాలా, బుద్ధి కలిగి మనం బ్రతకాల. అప్పుడే మన ప్రభుత్వం సదాకాలం ఉండగలుగుతాం. కనుక 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు. ఈ 5 మంది అనగా ఆయన రాకడ కొరకై, ఆ రాజ్యం కొరకై ఎంతో నిష్ఠ కలిగి, భక్తి కలిగి, భయం కలిగి అనగా వారు ఎంతో అనగా నిజాయితీగా, యథార్థంగా, లోకము లేకుండా, పాపము లేకుండా జీవిస్తూ వచ్చినారు. కనుకనే వారు ఎక్కడ పోయినారంట? విందులోనికి పోయినారు. అట్లా మనం బ్రతకాల భూమి మీద. కనుక నేను సేవించే ప్రభు ఎవరైనా పరిశుద్ధమైన దేవుడైనా, యథార్థమైన దేవుడైనా, లోకము లేని దేవుడైనా, పాపం లేని దేవుడైనా నీ కొరకే నా కొరకే కలవరలో రక్తాన్ని కార్చినాడు, అంతగా మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రభువు నిజంగా మనం వేరుగా యాత్రికంగా జీవించాకండి. కొంతకాలం బ్రతికిన సత్యముతో, యథార్థంగా, నీతి కలిగి, భక్తి కలిగి బ్రతకండి. ప్రభు వస్తే మన ప్రభుత్వ సదాకాలం మనం ఉంటాం. ఆ ప్రభు ఎవరో చూడమ్మా ఒకసారి. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 7:26. ఎవరంటే ఆయన చూడమ్మా. నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరంటే ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము లేనివాడు అనగా నువ్వు నేను సేవించే ప్రభు. కనుక ఈ ప్రభుని ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు ఈ ప్రభుని? అందరా? చూడండి ఒక మాట చెప్తా. అదే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. అర్థమైందా? ఎవరంటే ప్రభుని చూసేది రోజమండి? ఎవరంటే ప్రభుని చూసేది? పరిశుద్ధత కలిగి జీవిస్తేనే మనం ప్రభుని చూస్తాం. పరిశుద్ధత ఎట్లా వస్తుంది? యేసయ్యా నేను అపవిత్రుని,
నా జీవితం బాగలేదు, నా బ్రతుకు బాగలేదు, నా పుట్టుకనే బాగలేదయ్యా, నన్ను క్షమించండి సార్. ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు అంతే. ఎంత ఘోర పాపమైనా, నీ జీవితం ఎలాంటిదైనా, నీ బ్రతుకు ఎలాంటిదైనా తగ్గించుకొని దీనుడమై ఆయన పాలన దగ్గర పడిపోతే చాలు. ప్రభు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. క్షమించి మన పేరు తన గ్రంథంలో రాసుకుంటాడు. ఎక్కడ? తన గ్రంథంలో రాసుకుంటాడు. అలాంటి వారే నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ఉండేది. కనుక భూమి మీద ఆయన మాటలు విని మన బుద్ధి కలిగి మనం బ్రతకాల. బుద్ధిహీనుల వలె చెప్పేది చెప్తుంటే వాళ్ళు పనిపాటలేక అందులోకి వచ్చినారు, మనకేమీ అనుకోకూడదు. ఆయన మాటలేదు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలు మనం వినాలి. వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడంట. ఎంత మంచి మాట! ఆయన మాటలు విని బండ మీద కట్టుకుంటే ఏదొచ్చినా కూడా అయిలేం కాదు, పడిపోదు, కూలిపోదు. ఆయన మాటలు వినకుండా ఏదో తగ్గుడు ముగ్గుడు అనుకున్నాం అనుకో, ఏమైపోతాము? పడిపోతాం, కూలిపోతాం. దేవుని రాజ్యాన్ని మనం పొందుకోలేము. కనుక రాత్రి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం, ప్రభువా నేను నీ మాటలు వింటానయ్యా, నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా. దేవా నాతో మాట్లాడుతూ వచ్చినావు అయ్యా, నన్ను క్షమించాయంటే సార్. అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 మంది బుద్ధి కలిగి అన్నమాట మీరు సిద్ధపడినారు, విందులోని ప్రవేశించినారు, సంతోషంగా ఉన్నారు. తర్వాత 5 మంది వచ్చినారు, అయ్యా అయ్యా తరబుద్ధి అయ్యా అని. యేసయ్య ఏమన్నాడు? నేను మిమ్మలను ఎరగను, మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అన్నాడు. ఆ మాట మనతో అంటే మన సంగతి ఏంటి? అయ్యా నేను కూడా పోయిన చర్చికి కానుకేసిన అయ్యా నేను కూడా అంటే. కనుక మన జీవితాన్ని కట్టుకోవాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, దేవుని ఆశయాన్ని మనం పొందుకుంటూ ప్రార్థన చేస్తాం. మోకరించాలి.